మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటి ఫలితాలు ఈ రాష్ట్రంలో ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి కానీ మరో పక్క బీజేపీ పార్టీకి కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించినాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఒక రకంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రెండు పార్టీలు మున్సిపల్ ఎన్నికలతోటి పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఏ విధంగా బ్లేమ్ చేయాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మున్సిపల్ ఎన్నికల ఫలితాలను నుంచి పక్కదోవ పట్టించడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే గత 2 సంవత్సరాలుగా ఇక వచ్చే 2 సంవత్సరాల కాలంలో మాదే గవర్నమెంట్, బీజేపీ మాత్రమే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పగాబాలు పలుకుతున్నటువంటి బీజేపీ నాయకులు మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పట్టణ ఫలితాలు పూర్తిగా మా వైపే అని చెప్పి బింకాలు పలికి చివరికి 1-2 స్థానాలలో మున్సిపల్ చైర్మన్గా బీజేపీ పార్టీ ముందుకు రావడం ఏదైతుందో వాళ్ళు కంగుతిని ఈరోజు కామారెడ్డి లాంటి ప్రాంతంలో మత సామ్రాజ్యానికి చిహ్నంగా ఉన్నట్టు అటువంటి ప్రాంతంలో ఈరోజు చిచ్చులేపే కార్యక్రమాన్ని ముందు తీసుకున్నారు. బహుశా మున్సిపల్ ఎన్నికల ఫలితాల నుంచి తప్పించుకునేందుకు చేస్తున్నట్టు ప్రయత్నంలో భాగంగానే కామారెడ్డిలో అల్లర్లకు సృష్టించడానికి పశ్చిమ బెంగాల్ తరహాలో బీజేపీ అల్లర్లు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తుందని గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే మనకు అవగాహనమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంకా 10 సంవత్సరాలు గడిచినా మీరు లెక్కలేనన్ని కుతంత్రాలు కుట్రలు పన్నినా ఈ రాష్ట్రంలో మీరు ముందుకు రావడం అనేది కళ్ళ. మీ అంతర్గత మిత్రుడు కేటీఆర్ కేసీఆర్లతో కలిసి ముందుకు వచ్చినా మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ముందుకు రారు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సవాలు విసిరింది బీజేపీ పార్టీ ఎమ్మెల్యేనే కామారెడ్డిలో. దాన్ని స్వీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధారాలతోటి వస్తా అని చెప్పినప్పుడు శాంతి భద్రతల ఇష్యూ అవుతుందని పోలీసులు వాళ్ళని వీళ్ళని వారిస్తే కేవలం ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు సింగిల్గా వెళ్ళి ఎక్కడైనా ఎమ్మెల్యేపై దాడి చేస్తారని అది కూడా గమనించకుండా ఆ వైపున వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి పైన బీజేపీ మూకలు వాళ్ళ అక్కసు మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా నిర్వీర్యమైపోతున్నామనే బాధతో కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన అతడి వాహనాలపైన చేసినటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలను ప్రజలకు వివరించి గెలిచే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రామచంద్రరావుకు సూచన కూడా చేస్తున్నాం. నువ్వు పశ్చిమ బెంగాల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తామనుకుంటే అది నీ అవివేకం అవుతుంది. రామచంద్రరావు ఖబర్దార్, నువ్వు ఇచ్చే సలహాలు సూచనలతోటి ఈ ప్రాంతంలో మత కళలు సృష్టించే మీరు చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అడ్డుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషణాన్ని చెప్పినటువంటి కామారెడ్డి శాసనసభ్యులు మరెందుకో అదుపు తప్పి సీనియర్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి షబ్బీర్ అలీ పైన అంటే తప్పుడు ఆరోపణలు, ముఖ్యంగా అన్పార్లమెంటరీ వర్డ్స్
అంటే ఒక ప్రజాప్రతినిధి మాట్లాడకూడని మాట్లాడడం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మాట్లాడే మాటకు చేతకు పొంతన లేకుంటుందని అది మేము విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి, కామారెడ్డి ఎమ్మెల్యే గారికి ఆయన విజ్ఞతకే వదిలేస్తూ భవిష్యత్తులోనైనా భాషను మార్చుకుంటే బాగుంటుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక రెండవది బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్థానిక నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మున్సిపల్ ఎన్నికలతో ఓ రకంగా మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్టున్నాడు నాకు అనుమానం. ఎందుకంటే రైతు సమస్యలపైన పోరాటం చేస్తే రైతులపైన కేసులు పెడతారా అని కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తూ నిన్నేదో ర్యాలీ ధర్నా కార్యక్రమాలు తీసుకున్నట్టు పత్రికలలో, టీవీ ఛానళ్ళలో చూసినాం. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, ఒక్కసారి తిరిగి నీ గత 9 సంవత్సరాల పాలనలోకి వాపసు వెళ్తే ఎవరు ఏ ప్రభుత్వం రైతులపైన కక్షపూరితమైన కార్యక్రమాలు చేసిందో నీకే అవగతనం అవుతుంది. నీ సొంత నియోజకవర్గం బాల్కొండలో లీకేజ్ వాటర్ కోసం ఉద్యమం చేసినటువంటి మహిళలపైన కూడా కేసులు పెట్టించినటువంటి నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, మీది. ఇంకో విషయం మాట్లాడి భీమ్గల్లో తులం బంగారు కోసం అడిగితే టీఆర్ఎస్ నాయకులపైన కేసులు బుక్ చేసినట్టుండ్రు. ఆ రోజు ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. 15 సంవత్సరాలుగా పూర్తిస్థాయి రాజకీయాల నుండి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి. ఆ రోజు ఒక మంత్రిని అడిగే పద్ధతేనా నువ్వు అన్నాడు. అడిగిన విధానం కరెక్ట్ అయితే నువ్వు ఆ విషయం చెప్పాలా. రెండవది, మరి గతంలో బాల్కొండ గ్రామంలో నువ్వు ఇఫ్తార్ విందుకు వస్తున్నప్పుడు ఒక మైనార్టీ సోదరుడు కారుకు ముందుగా చాపి, అన్నా మా ఏరియాలో సీసీ రోడ్లు లేవని అడిగిన కారణంగానే అప్పటికప్పుడే కేవలం కాంగ్రెస్ అయినందునే నువ్వు కేసులు పెట్టిపించి పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి చరిత్ర నీది కాదా? రైతు సమస్యలపై పోరాటం చేసినటువంటి ఎంతమంది నికాసైన రైతులను జైల్లోకి పంపినటువంటి చరిత్ర. ఎర్రజొన్న పసుపు బోర్డు కోసం ఉద్యమాలు చేసినటువంటి రైతులు అన్వేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మంత్రి శ్రీనివాసరెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే ప్రభాకర్, ఇంకా చాలామంది రైతులను జైల్లో పెట్టి నానా యాతన పెట్టినటువంటి చరిత్ర నీది కాదా ప్రశాంత్ రెడ్డి గారు? ఒకసారి నువ్వు ఆలోచించమని చెప్తున్నా. ఇంకొకసారి నువ్వు రైతుల పేరెత్తినా, రైతుల గురించి మాట్లాడినా ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ప్రశాంత్ రెడ్డికి హితవు పలుకుతూనే, ఓటములు సహజం. ఇది నీవు రెండో ఓటమికే ఇంత ఇబ్బంది పడితే ఎట్లా ప్రశాంత్ రెడ్డి గారు? ఇంకా మున్ముందు ఇంకా చాలా విషయాలపైన మనము ఎలక్షన్లో పోటీ చేసేది ఉంది. ఒకరికొకరం ఫైట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్క ఓటమితోటి కాంగ్రెస్ పార్టీ పైన అసత్య ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నీ తీరు అది క్షమించరాని అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి వాళ్ళ అవమానకరమైన ఓటమిని తప్పించుకొని ప్రజల ముందుకు రావడానికే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం తీసుకుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటు బీజేపీ నాయకులు, ఇటు టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. తప్పుడు మాటలతో ముందు కాదు, వాస్తవాలు గ్రహించి మాట్లాడాల్సిందిగా. బీజేపీ మత కలవలు సృష్టించడానికి, వీళ్ళేమో గ్లోబల్స్ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ చూస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.